హలో నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కోయిదర శ్రీనివాసరాజు గురువు గారు ఉన్నారు. కొన్ని ముఖ్యమైన ధర్మ సందేహాల గురించి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురువు గారు. ఓం నమ శివాయ నమ. జై కొండదేవత సమ్మక్కాయ నమ. జై సారలమ్మాయ నమ. ఓం శ్రీ మాత్రే నమ. గురువుగారు, కొంతమందికి ఎంత ప్రయత్నించినా అసలు పెళ్ళి అనేది జరగదు. ఎన్ని సంబంధాలు వచ్చినా ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో పెళ్ళి అనేది ఆగిపోతూ ఉంటుంది. అలాంటి సందర్భంలో వాళ్ళు ఎలాంటి పూజలు చేస్తే పెళ్ళయ్యే యోచన ఉంటుందంటారు? కళ్యాణ ప్రాప్తి అంటారు. ఆ కళ్యాణ ప్రాప్తి అనేది వచ్చేంత వరకు చాలా మంది ఎదురు చూస్తుంటారు. కళ్యాణ ప్రాప్తి అనేది దగ్గరికి వచ్చిన తర్వాత కొన్ని కారణాల వల్ల వాళ్ళ మీద ఉండాల్సిన కొన్ని దోషాల వలన, వాళ్ళ మీద ఉన్న కొన్ని కర్మ దోషాల వలన ఏమవుతుంది అంటే అవి దగ్గరికి వచ్చి కళ్యాణ యోగం దూరం అయిపోతుంది. దూరం అయిపోతుంది. మరి అది చాలా మంది ఏమనుకుంటారంటే, స్వామి మేము అన్ని గుళ్ళకి వెళ్తున్నాము, అన్ని పూజలు చేస్తున్నాము, ఏ పూజ చేసినా ఎక్కడికి పోయినా కూడా మాకు కళ్యాణ ప్రాప్తి యోగం అనేది అది దగ్గరకు వచ్చి పోతుందండి, ఏమిటి కారణం ఏమిటి అని చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కళ్యాణ యోగం అనేది మనకి భగవంతుడు పెట్టిన ఒక రాత గీత అంటారన్నమాట. భగవంతుడు రాసిన రాతను అనేది మనం దాన్ని కరెక్ట్గా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్తుంటాం. కాబట్టి మధ్యలో కొంతమంది మానవులు ఏం చేస్తారంటే వాళ్ళ స్వార్థాన్ని బట్టి పెద్దవాళ్ళ మాటలు వినకోకుండా సొంత ఆలోచనలోకి వెళ్ళిపోయి కళ్యాణాలు చేసుకొని మధ్యలో భంగం అయిపోయి, అంటే సికాకులు గొడవలు వచ్చేసి ఇడిపోయి ఎన్నో బాధలు పడుకుంటూ మళ్ళీ తిరిగి మళ్ళీ ఇంటికి వస్తుంటారు. మరి అది ఎందువల్ల అవుతుంది అంటే, అది కళ్యాణ ప్రాప్తి లేకపోతే అది కాదా, కళ్యాణ ప్రాప్తి ఉంటేనే అవుతుందా అనేటివి చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ మీద ఉండాల్సిన కళ్యాణ దోషం అనేది ఒకటి ఉంటుందమ్మా. ఆ కళ్యాణ దోషానికి అనేది వాళ్ళు శాంతం చేసుకునేట్టుగైతే వాళ్ళకి ఎక్కడికి పోయినా కూడా కళ్యాణ యోగం అనేది జయప్రదంగా అవుతుంది. ఒక్కొక్క టైంలో వాళ్ళు కూడా ఊహించరు, అనుకోకుండా అకస్మాత్తుగా అనుకోకుండా వస్తారు, మాట్లాడతారు, 4-5 రోజుల్లోనే కళ్యాణం అయిపోతుంది. అదేంటి, అది కళ్యాణ గడియ, అది నడిచి వస్తుంది. ఇది కళ్యాణ బంధంలో అనేది భంగం అయిపోతుంటుంది. అంటే దోషాల వలన కొన్ని దగ్గరికి వచ్చినవి కూడా కొన్ని దూరం అయిపోతుంటాయి. అలాగ దూరం కాకోకుండా దగ్గరికి రావాలి, మీకు అనుకున్న కళ్యాణాలు కరెక్ట్గా ఉండాలంటే మీ మీద ఉండాల్సిన జాతక చక్ర కుండలి చూడాలి ముందు. జాతక చక్ర కుండలి చూస్తే మీలో ఉండ లోపం ఏమిటి, అది మీకు ఈ జన్మలో కలిగిన దోషమా, గత జన్మలో కలిగిన దోషమా, మరి లేకపోతే మధ్యలో కొంత మనకి మ్యారేజ్ కాకోకుండా, పనులు కాకోకుండా కొన్ని పూజలు చేయిస్తుంటారు. చెడు పూజలు కొన్ని చేసి కొన్ని అక్షంతలు వేస్తుంటారు ఇంట్లో కానీ, ఎవరన్నా రాగానే వాళ్ళ తల మీద కానీ వేస్తుంటారు. అది వేసినప్పుడు ఏమైందంటే వాళ్ళకి ఆ దోషం అనేది పట్టేస్తుంది. ఏ పని చేయనీదు, ఎక్కడ పోనీదు, ఏ పని చేయాలన్నా కూడా వాళ్ళకి ప్రశాంతి అనిపించదు. ఆ దోషాన్ని నివారించవచ్చు. ఆ దోషం నివారించాలి. మరి ఆ దోషాన్ని శాంతం చేస్తేనే ఈ కళ్యాణం కానీ, వాళ్ళకి మనశ్శాంతి కానీ, డబ్బు కానీ, కుటుంబంలో కూడా ఒక ప్రశాంతం అనేది వాళ్ళకి ఏర్పడుతుంది. మరి ఈ ప్రాబ్లం ఇలాగే ఉంచుకొని వాళ్ళు ఎన్ని దేవుడు గుళ్ళకి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ముందుకు రాదు. ఆ దోష బంధన అనేది దాన్ని కట్టడి కట్టాలి. దాన్ని కట్టడి కట్టేసి దానికి జ్యోతి బంధన అనేది ఒకటి ఉంటుంది. అంటే అది వెలిగిస్తారన్నమాట. జ్యోతి బంధన అంటే ఇప్పుడు మనం కొన్ని గొళ్ళల్లో వెలిగిస్తుంటాం కదమ్మా, అఖండ దీపం, జ్యోతి అంటారు. అఖండ దీపం వెలిగిస్తారన్నమాట. అది ఫలానా ఇన్ని రోజుల వరకు వెలుగుతూ ఉండాలి, అది లెక్క ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఇలా పేరులో కూడా ఇన్ని రోజులు, ఇన్ని అమావాస్యలు, ఇన్ని పొన్నములు, ఇన్ని గడియలు అనేది కొన్ని ఉంటాయి. ఆ గడియల్లో ఇలా పేర్లు అది ఇలా చేతుకుంటే నిర్మించాలి. అంటే వేరే వాళ్ళు నిర్మించేది కాదు అది. అంటే అప్పుడు ఎవరు పడితే వాళ్ళు చేస్తే అది పని కాదు. ఎవరికి ప్రాబ్లం ఉంటుందో వాళ్ళే చేయాలి. ఆ విధంగా చేసినట్టుగైతే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకు ఉండాల్సిన ప్రాబ్లమ్స్ అనేది కొన్ని తొలగిపోతాయి. వాళ్ళకి మైండ్, మనసు, ఆలోచన విధానము చాలా బాగుంటుంది. కాబట్టి ఆ దోషం అనేది శాంతం అవుతేనే వాళ్ళు ఎక్కడికైనా పోగలుగుతారు, ఏ పనైనా జయంగా సాధించగలుగుతారు. మెయిన్గా ఈ దరిద్ర దేవత నిత్యం ఉంచుకొని వాళ్ళు ఎన్ని గుడికి వెళ్ళినా, ఎన్ని పూజలు చేసినా, ఏది చేసినా కూడా ఫలించవు. అలాగా కాబట్టి వీళ్ళకి ఆ దోషం అనేది శాంతం కావాలంటే నేను చెప్పిన విధంగా ప్రకారంగా చేసుకుంటేనే జయప్రదంగా అవుతుంది.
సో ఇది కట్టడి చేయడం తర్వాత వీళ్ళకి శాశ్వతంగా పరిష్కారం అవుతుందంటారు. అవుతుంది, తప్పకుండా అవుతుంది. ఓకే. శాశ్వత పరిష్కారం ఏంటంటే వాళ్ళ పేరులో ఆ జ్యోతులు వెలిగించేసేసి ఆ అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత దానికి చెప్పాను కదా పౌర్ణాలు అమావాస్యలు ఉంటాయని, ఆ టైంలో కట్టడి వాళ్ళ పేరులో కట్టేస్తే ఎలాంటి దోషాలు వాళ్ళని ఆశించవు. ఓకే. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.